హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు భారత పార్లమెంట్ ఇటీవల కాలంలో ఆమోదించిన రాజ్యాంగ సవరణ చట్టాల గురించి చూద్దాం. చూడండి, రాజ్యాంగ సవరణ అనే అంశము భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది అంటే 368వ ఆర్టికల్ తెలియజేస్తుంది. 368 భారత రాజ్యాంగ సవరణకు సంబంధించి ఈ యొక్క అంశం మనం ఏ దేశం నుండి తీసుకున్నామంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగినది. అయితే ఇటీవల కాలంలో భారత పార్లమెంట్ ఆమోదించిన రాజ్యాంగ సవరణ చట్టాల గురించి చూద్దాం. 101 రాజ్యాంగ సవరణ చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించినది అంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. చూడండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వస్తువులు మరియు సేవలపై విధించే పన్నుగా చెప్పవచ్చు. 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించినది అంటే జిఎస్టీకి సంబంధించినది. మరి 102వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించినది అంటే సామాజిక మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కమిషన్కు సంబంధించినది. యాక్చువల్గా గతంలో వెనుకబడిన తరగతుల కమిషన్ అని చెప్పేవాళ్ళం. ఇది 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగినది అంటే సామాజిక విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కమిషన్. దీనికి రిలేటెడ్గా ఉన్న ఆర్టికల్ వచ్చేసరికి 338B అనే ఆర్టికల్ను చేర్చడం జరిగినది. ఇది గతంలో చూడండి, ఈ యొక్క బీసీ కమిషన్ అనేది గతంలో చట్టబద్ధ సంస్థ. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదింపజేసిన తర్వాత ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఆ విధంగా కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది చట్టబద్ధ సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ అంటే 102వ రాజ్యాంగ సవరణ చట్టానికి ముందు అది చట్టబద్ధ సంస్థ, ఇప్పుడు అది రాజ్యాంగబద్ధ సంస్థ. దీనికి రిలేటెడ్గా ఉన్న ఆర్టికలే 338B. ఎందుకంటే 50% పైగా ఉన్న ఓబీసీ జనాభా వారి కొరకు ఈ యొక్క 102వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావడం జరిగినది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినది. ఇది 10% రిజర్వేషన్, అంతకు మించి ఇవ్వకూడదు, అంతలోపు ఆ యొక్క ప్రభుత్వాలు ఇష్టం అది. నెక్స్ట్ 104వ రాజ్యాంగ సవరణ చట్టం 104వ రాజ్యాంగ సవరణ చట్టం చూసినట్లయితే లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్ల సీట్ల తొలగింపు. గతంలో మనకు లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్లకు సీట్లు కేటాయించేవాళ్ళు, ఇప్పుడు అది తొలగించడం జరిగినది. ఇది 104వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ 105వ రాజ్యాంగ సవరణ చట్టం చూసినట్లయితే ఏదైతే బీసీ కమిషన్ ఉందో ఆ బీసీ కమిషన్కు రిలేటెడ్గా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించడం. బీసీ కమిషన్కి రిలేటెడ్గా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించేదే ఈ యొక్క 105వ రాజ్యాంగ సవరణ చట్టం.